మీరు గనుక ఇందులో హీరోయిన్ ఫాదర్ సైడ్ ఉంటే, మీరు హీరోయిన్ ఫాదర్ సైడ్ ఉంటే మీరేం చేస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆయన ప్లేస్‌లో నేనుంటే ఏం చేసేవాడినో లాస్ట్‌లో చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ స్ట్రెయిట్ ముఖం మీద చెప్పినట్టు ఉంటది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు అనిపించిందే చెప్తా. ఇంటర్వెల్‌లో డైరెక్షన్‌లో ఒక యూనిక్ స్టైల్ వాడారు, అది బాగుంది. క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్‌లో ఒక సీన్ ఉంటది. అంటే ఇదన్నమాట. ఈ థింకింగ్ అనేది భలే అనిపించింది. ఇక అంతే. రిమైనింగ్ మూవీ అంతా నాకైతే నచ్చలేదు. విక్రమ్ క్యారెక్టర్ చెత్త. అదొక చెత్త క్యారెక్టర్ రేటింగ్. అదే ఒక దిక్కుమాన క్యారెక్టర్ అంటే అతనికి కొంతమంది ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళు ఇతనికి సపోర్టు. బా ఇదైతే ఎట్లయినా కావాలని పెట్టినట్టుగా ఉంది. ఆ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతని క్యారెక్టర్ బాగుంది. అది మీరు మూవీలో చూస్తారుగా. ఇప్పుడు బాయ్స్ అంటే బ్యాడ్గా ఉంటారు, ఆ అమ్మాయిని వదిలేస్తారు, ఓకే. కానీ ఇక్కడ హీరో ఫ్యామిలీ డార్క్ ఫ్యామిలీ, అది హీరోయిన్ కి తెలుసు. అంటే ఒక టైం వచ్చేసరికి తెలుస్తుంది. అందుకే ఆమె నో చెప్తుంది. నేను సినిమా చూస్తున్నంత సేపు భూమా సైడే ఉన్నా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇది ఎక్కడ దిక్కుమన్న రైటింగ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ అదే రొటీన్ రొట్టొకటి రైటింగ్ లాగే ఉంటది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటది అంటే హీరో కావాలన్నా బ్యాడ్ అయిపోవాలి, అతనేమో బ్యాడ్, హీరోయిన్ ఏమో ఇన్నోసెంట్. హీరో పెద్ద ఏదో క్యారెక్టర్ అని మనకు ఒక్క సీన్ లోనే అర్థమైపోయింది. అలాంటిది హీరోయిన్ కి అర్థం కాలేదా? అప్పుడు ఎప్పుడో నో చెప్పాలా? ఇదేదో కావాలనే అప్పుడెప్పుడో లాగదీసి లాస్ట్ కి ఇదే అవ్వాలి అన్నట్టు ఉంటది. నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ బోర్ కొట్టింది. ఇప్పుడు నా వరకు అయితే లవ్ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే, ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అక్కడ నుండి అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్ది అనే ఫీలింగ్ లో నేను ఉంటా. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు లవ్ లో పడ్డం బాలేదు, లవ్ లో పడ్డాక తర్వాత కూడా బాలేదు. క్లైమాక్స్ బాగుంది, నాకు నచ్చింది. లాస్ట్ లో ఆ సిచ్యువేషన్ లో ఆ సీన్ జరిగాక వాళ్ళ ఫాదర్ అలా రియాక్ట్ అవ్వడం బానే ఉంది, న్యాయం అది. దానికి హీరోయిన్ రియాక్ట్ అవ్వడం కూడా బానే ఉంది. క్లైమాక్స్ ఓకే బానే ఉంది. ఇప్పుడు విక్రమ్ అతను ఎలాంటోడో అతనికి తెలియదా? విక్రమ్ ఏం చేశాడు, అతని క్యారెక్టర్ ఏంటి అనేది అతనికి తెలియదా? బ్యాడ్ క్యారెక్టర్ అని. అట్లాంటిది బ్రేకప్ చెప్పగానే వాడితో మంచుడైనట్టు, అంటే పెద్ద రాముడైనట్టు నా లాంటి మంచునే వదిలేసిందని బాధపడతాడేంటో మరి. అతను చాలా మంచుడు, సిన్సియర్ లవర్ అని. నన్నే వదిలేసిందని తెగ ఫీల్ అవుతాడు, అదేంటో మరి. ఇలాగైనా ఆడియన్స్ కి మెసేజ్ ఇవ్వాలి అన్నట్టు రాసినట్టుంటది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రష్మిక మందన పర్లేదు బానే చేసింది. క్లైమాక్స్ లో కూడా బానే చేసింది. దీక్షిత్ కూడా బానే చేశాడు. ఇమాన్యువల్ అండ్ రాహుల్ అండ్ రిమైనింగ్ అందరూ ఓకే ఓకే. బీజము సాంగ్స్ పర్లేదు, డీసెంట్ గా ఉన్నాయి. రాహుల్ డైరెక్షన్ బాగా చేస్తాడు, కొన్ని చోట్ల సైలెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. కానీ రైటింగే పెద్దగా లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, అడల్ట్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏముండవు. గర్ల్స్ కి మూవీ బాగా నచ్చుద్ది, నెత్తి మీద పెట్టుకొని తిరుగుతారు నాకు తెలుసు. సో మరిది ద గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.